తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలోనే మీ రాశ్యాధిపతి ఉండడం చాలా అదృష్టం అండి. అంటే 2వ తారీఖు నుంచి వస్తాడైనా ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, స్పీడ్గా ఉండడము, తెలివితేటలుగా ఉండడము, కార్యోత్సాహంతో ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మీకు 2వ భావంలో రవిబుధుల కాంబినేషన్ ఉందండి. 4 గ్రహాలు 2వ భావంలో ఉన్నాయి. రవిబుధులు ఏంటంటే బుధాదిత్య యోగం అంటాం. బుధాదిత్య యోగం అంటే జనరల్గా అక్కడ బుధాదిత్య యోగం రాదు. రవిబుధుల కాంబినేషన్ అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి వాళ్ళకి. అలాగే బుధ గురుల కాంబినేషన్ కూడా మీకు గణిత శాస్త్రజ్ఞులు గాను, లేకపోతే వేద పండితులు గాను, లేకపోతే ఆస్ట్రాలజర్స్ ఆసక్తి ఉంటుందండి 2వ భావంలో కనుక బుధ గురులు ఉంటాయి. యాక్చువల్గా గురుడు 2వ భావంలో ఉండడం వల్ల ధనానికి ఇబ్బంది ఉండదు. అత్యంత ధనం రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఉందండి. సినిమా రంగంలో, కళారంగంలో మీరు బాగా, సినిమా రంగం అంటే కళారంగం బాగా రాణిస్తారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ గాను, మ్యూజిక్ కంపోజ్ చేయడం, డ్యాన్స్ చేసే వాళ్ళకి ఇట్లా ఉంటుంది కదండి. కళారంగం అని తెలుసు కదా మీకు. అటువంటి వాటిలో డెవలప్ అవుతారు. ఇంకా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ల్యాండ్స్ కొనుక్కుంటారు. అంతేకాదండి, చదువు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. బంగారాభరణాలు కొనుక్కోవడానికి కారణం ఈ బుధ శుక్రుల కాంబినేషను. గురుడు పర్ఫెక్ట్గా బాగున్నాడండి. సంగీత సాధన చేసే వాళ్ళకి, అంటే బుధ శుక్ర గురులు ఉన్నారు మీ వృషభ రాశిలో, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఆపర్చునిటీస్ వస్తాయి, డౌట్ లేదు అందులో. అలాగే పాటల పాట గాయని గాయకులు అనమాట. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్నట్లు అంతే. ఇంకేమవుతుందంటే 4th హౌస్ లార్డ్ చంద్రుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఒక రాశ్యాధిపతి, ఒక ఉచ్చస్థానాధిపతి కలిసి ఉంటే అఖండమైన రాజయోగం. ఇది 5, 6, 7 తారీఖులో ఈ రాజయోగం ఉంటుందండి. యాక్చువల్గా జనరల్గా ఈ 5, 6, 7 తారీఖులో పుట్టిన వాళ్ళకి, అది వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి అఖండ రాజయోగం ప్రాప్తి కలిగి చాలా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఉంటాయి అన్న సందేహం లేదు. పైగా 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు కదండి. 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడంటే చదువు బాగా వస్తుంది, ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. ఇదే చూసుకుంటే శుక్రుడు కూడా మీకు 3వ భావంలోకి వచ్చేస్తున్నాడండి. 3వ భావం శుక్రుడు 3వ భావంలో, అంటే యాక్చువల్గా 15వ తారీఖు నుంచి రవి బుధులు 3వ భావంలో ఉంటారు. శుక్రుడు కూడా అంటాడు. అంటే అర్థం ఏంటంటే బుధాదిత్య యోగం మీకు ఉంటుందండి. మేషలగ్నం వాళ్ళకి మిథున రాశిలో రవి బుధులు కలిసి ఉంటే వాళ్ళకి బుధాదిత్య యోగం ఉంటుంది. శుక్రుడు కూడా మీకు 3వ భావంలో ఉన్నాడు. అంటే తరచూ ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులను కలవడము, బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడము, మ్యాథమెటిషియన్స్గా ఇంకా చెప్పినట్టుగానే అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ ఆలోచన ధోరణి మారిపోతుంది. 15వ తారీఖు నుంచి మీకు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా ఈ న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, వాళ్ళకి చాలా న్యూస్ రీడర్స్ కానీ, న్యూస్ సంబంధించిన వాటిల్లో ఉన్న వాళ్ళకి బాగా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే 4th భావంలో కూడా 4th భావాన్ని కుజుడు చూడడము, 30వ తారీఖు నుంచి బుధుడు రావడం వల్ల విద్యలో బాగా రాణిస్తారు. పంట పొలాలు ఉంటాయి సరే, వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా వాళ్ళకి ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మీ చదువు విషయంలో అద్భుతమైన ఫలితాలు. పైగా కుజుడు కూడా చూడడం వల్ల, 4th భావం చూడడం వల్ల ఖచ్చితంగా మీకు ల్యాండ్స్ రావడానికి, భూములు అవకాశాలు ఎక్కువనండి. ముందర గృహాలు కూడా కొనుక్కోవడానికే అవకాశాలు ఉన్నాయి. కానీ 5వ స్థానాన్ని సరి చూడడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారండి. ఎలా ఇబ్బంది పడతారంటే పుత్రిక విషయంలోనూ, పుత్రుల విషయంలోనూ ఇబ్బంది కలుగుతుంది. అంటే వాళ్ళ వలన మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సెటిల్ అవ్వలేకపోవడము, పెళ్ళిళ్ళు కాలేకపోవడం అంటాం కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. ఈ స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రము లాస్లో వస్తాయి తప్ప ఏమాత్రము సక్సెస్ఫుల్గా ఉండరండి. కానీ 6వ భావంలో మాత్రము కేతువుకి గురు దృష్టి ఉంది. పర్ఫెక్ట్గా ఉందండి. 6వ భావం సక్సెస్, భూలాభము, గృహలాభం ఉంటుంది సరే, అవి కాకుండా మీరు ఏ పని చేసినా కార్యోత్సాహంతో ఉండడము, ముందుకు దూసుకెళ్ళిపోతుండము, ప్రతి పనిలోనూ ముందంజ ఉండడం ఖచ్చితంగా మీకు గురుడు ఇస్తే అద్భుతమైన ఫలితాలండి. 6వ భావం కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాస్తారు. ఒకవేళ ఎలక్షన్స్లో మీరుంటే ఎలక్షన్స్లో గెలవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాల ప్రకారం చూసుకోవాలి. ఎందుకంటే 6వ భావం పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే 7వ స్థానం కూడా కుజుడు చూస్తూ ఉంటాయి. ఇంతకుముందు అంత అద్భుతంగా లేదు, ఇప్పుడు కుజుడు చూస్తాడు. కుజుడు చూడడం వల్ల వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా కుదురుతాయి, అందులో డౌట్ లేదు. అంతేకాదండి, మీ భార్యాభర్తల విషయంలో కూడా అనురాగం బాగుండడము, అలాగే బిజినెస్ పార్ట్నర్స్
చక్కగా ఉండడం జరుగుతుంది. అష్టమ భావాన్ని ఇంతకుముందు శని ఒక్కడే చూసేవాడు, గురుడు కూడా చూస్తున్నాడు. శని చూడడం అంటే అనారోగ్య సమస్యలు, దేహ బాధ, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతాయి. ఇంతకుముందు జరిగేవి. గురుదృష్టి ఉండడం వలన తలవంతలంపకు వచ్చే ధనయోగం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ గురుదృష్టి వల్ల తగ్గిపోతాయి. కానీ మీకు తలవంతలంపకు వచ్చే ధనయోగం ఉంటుంది, ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు, సేవకా జనం ఉంటారు. ఇది అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. భాగ్యాధిపతి ద్వితీయ స్థానం ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే గురుడు అంటే ఏంటంటే భాగ్యస్థానం ద్వితీయ స్థానం అంటే విదేశాలకి ఉన్నతమైన విద్యరీత్యా వెళ్తారు. వెళ్ళడానికి మీకు అవరోధాలు ఏమాత్రం ఉండవు, ఫైనాన్షియల్గా కూడా అవరోధాలు ఉండవు. మీరు కొంతమంది ఉంటారు ఇంజనీరింగ్ రాసేవాళ్ళు, కొంతమంది మెడిసిన్ రాస్తారు కదా వాళ్ళు, మాస్టర్స్ ఇన్ లా కొంతమంది వెళ్తుంటారు, నాకు ఫోన్ చేస్తుంటారండి, వాళ్ళు వెళ్తుంటారు. అట్లాగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఫస్ట్ పాయింట్ అండి. అలాగే మీరు చేస్తున్న బిజినెస్లు కూడా, ఏ బిజినెస్ అయినా సరే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. మీకు భాగ్యస్థానం బాగుంది కాబట్టి విదేశాలు వెళ్ళడము, మీరు చేస్తున్న బిజినెస్ సక్సెస్ అవ్వడము, తీర్థయాత్రలు వెళ్తారుంటాయి, తీర్థయాత్రలు వెళ్ళడము, గురువు గారిని పీఠాధిపతులు కలవడము, షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు గురుడు వల్ల కలుగుతాయి. అనేక రకాలుగా మీకు బాగుందండి. భాగ్యస్థానం బాగుందంటే అనేక రకాలుగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లక్ష్మీ స్థానం బాగుందని అర్థం కదా. అంతేకాకుండా 10th భావం గురుడు అంత బాగుందండి. మీకు అష్టమ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు, అలాగే దశమస్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు. అంటే ఏంటి, మీ ఉద్యోగం సేఫ్ అండి. అంటే మీకు ఉద్యోగంలో భద్రత ఉంటుంది, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే గురుడు కారకర్తలు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి, అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే గురు ప్రభావం బాగుంది కదా, పర్ఫెక్ట్గా బాగుంటుంది. సో మీరు మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, మీ లేడీస్కి మీకేనండి. గురుదృష్టి దశమస్థానం ఉందంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అవుతారు. మీరు అనుకున్న గోల్ రీచ్ అయి తిరగడానికి అవకాశాలు ఎక్కువ లేదు, ఖచ్చితంగా అవుతారు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. శని రాహువులు. శని 11వ భావంలో బాధకుడు అవుతాడు. చరలగ్నానికి 11వ ఇంటి వాడు బాధకుడు. 11వ ఇంటి వాడు 11 ఇంట్లో ఉన్నాడు కాబట్టి శని బాధకుడు అవుతాడు. బాధకుడు అంటే అర్థం ఏంటి అంటే మిమ్మల్ని కొద్దిగా బాధ పెట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి చిన్న చిన్న ప్రాబ్లం అలా మీకు యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకనే గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి, తల్లిదండ్రులకు సేవ చేసుకునే వాళ్ళకి, అలాగే పీఠాధిపతులని గురువుగారిని సేవ చేసుకునే వాళ్ళకి, గురువుగారులని సేవ చేసుకునే వారికి, అలాగే పెద్దలు ఉంటారు సరే, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారే వాళ్ళకి సేవ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయండి. ఓం సం శనేశ్వరాయ నమః, ఓం సం శనేశ్వరాయ నమః, మిలిగిల్సా ఓం సం శనేశ్వరాయ నమః మూలమంత్రం చెప్పించిన శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. కానీ 12వ భావం రాహు మాత్రం చాలా ఇబ్బంది పెడతాడండి. మీకు మనస్తాపము, మనశ్శాంతి లేకుండా ఉండడము, అనారోగ్య సమస్యలు, ఏ పని చేసినా కూడా చికాకులు, ముందంజలో వెళ్ళకపోవడము గురు రాహు వల్ల జరుగుతుంది. అది పెద్దంత ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే మిగతా ప్లానెట్స్ ప్రొజెక్షన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రాబ్లం కాదని చెప్పి రాహుని అసలు చేయకూడదుమా. రాహు సంబంధించినటువంటి అమ్మవారి పూజలు చేసుకోవాలండి. అమ్మవారి పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకని మీరు అమ్మవారిని చండీ హోమం చేయడము, గాయత్రి మంత్రం చేయడం వలన, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.